ఎటు డ్రైవ్ అవుతున్నది ఈ అంశం? గారు, మీకు పెద్దలు తులసిరెడ్డి గారికి, రవికుమార్ గారికి, చంద్రశేఖర్ గారికి అందరికి నమస్కారం. ప్రేక్షకులకు కూడా. ఐ థింక్ ఒక రకంగా ఈ అంశాన్ని ఇంతగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం రావడం అనేది చాలా దురదృష్టకరం. అవును. అయితే ఒక కన్సర్న్ రైజ్ చేసిన తర్వాత హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ద స్టేట్, ఒక సీఎం గారే కొన్ని విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత న్యాచురల్ గా దాని మీద క్యూరియాసిటీ ఉంటుంది. మిగతా పార్టీలో కూడా దాని మీద చర్చ జరుగుద్ది. అయితే ఈ చర్చ అంతా కూడా ఒక రకమైన గందరగోళానికి దారితీస్తుందేమో, సామాన్య భక్తుడికి అర్థం కాని రీతిలో జరుగుతుందేమో, రోజు రోజుకి అనవసరమైన కాంప్లికేషన్స్ వస్తున్నాయేమో అనేది కూడా నా అభిప్రాయం. దీంట్లో తప్పు జరిగిందా జరగలేదా అనేది నా చేతుల్లో లేదు, ఈ ప్యానెల్లో ఉన్న ఎవరో కూడా తేల్చలేరు. టీటీడీ తేల్చాలి, సిట్ తేల్చాలి, సిబిఐ తేల్చాలి, సుప్రీంకోర్టు దాని మీద ఒక వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఫైనల్ కంక్లూజన్ తీసుకురావాలి. ఈ లోపే మరి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, సరే అధికార పక్షం కొన్ని విషయాల్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ధోరణిలో ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతిపక్షం కూడా దానికి ధీటుగా సమాధానం చెప్పుకోవటమే కాకుండా కొన్ని ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. ఇది ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యలో నలుగుతున్న అంశమే కానీ, ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు అన్నట్టుగా అసలు విషయాన్ని మాట్లాడవలసిన వాళ్ళు, అసలు విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళు మాట్లాడలేదు. ఉదాహరణకి టీటీడీలో జరిగింది. టీటీడీ అనేది అదేం దేవాదాయ శాఖలో భాగం కాదు, డైరెక్ట్ గా ప్రభుత్వమే దానికి రెస్పాన్సిబిలిటీ కాదు. దానికి ఒక ఇండిపెండెంట్ బోర్డు ఉంది, చైర్పర్సన్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు, ఆ ట్రస్టీస్ బోర్డు అంతా ఉంది. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. అలాగే టీటీడీలో ఏం జరుగుతుంది అని చూడటానికి మనం ఒకళ్ళు లేదా ఇద్దరు లేదా ముగ్గురు హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ని కూడా పెడుతున్నాం. సీనియర్ ఐఏఎస్ స్థాయి ఆఫీసర్స్ ని ఈఓలుగా పెడుతున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి విభాగాలన్నిటి మీద వాళ్ళకి డే టు డే పర్యవేక్షణ ఉంటుందని కూడా మనం నమ్మాలి, భక్తులందరూ నమ్మాలి. సో దాంట్లో భాగంగానే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, కొనుగోలు డిపార్ట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి అని అనుకుందాం. సో వివరణ, కల్తీ జరిగిందా లేదా అన్నదానికి ప్రైమరీ వివరణ మనం ఎవరిని కోరాలి, ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళు మాట్లాడే అవకాశం లేకుండా పొలిటికల్ లేయర్ లో మాట్లాడుకోవడం వల్ల ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ ద పాయింట్ అనేది నాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు జరిగిందా జరగలేదా నేను కామెంట్ చేయలేను. సీఎం గారు అంటున్నారు కాబట్టి మనం అందరం కూడా జరిగిందేమో అనే అభిప్రాయానికి వస్తున్నాం. అలాగే సీనియర్ పొలిటీషియన్స్ ఎవరు మాట్లాడినా కానీ మనకు అభిప్రాయం వస్తుంది. కానీ దాన్ని క్లారిఫై చేయాల్సినటువంటి వ్యక్తులు కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, వ్యవస్థలు కానీ ఎవరు? మీడియా వారు ఆ ప్రశ్న అడగట్లేదు, ప్రజలు ఆ ప్రశ్న అడగట్లేదు, పొలిటీషియన్స్ ఆ ప్రశ్న అడగట్లేదు. కాబట్టి అందరం కూడా ఏదో ఒకటి మాట్లాడుకోవాలి. కాబట్టి కొంతమంది ప్రోగా మాట్లాడుతున్నారు, కొంతమంది అగ్నెస్ట్ గా మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏంటనేది రోజు రోజుకి మర్కీగా తయారవుతుంది. అంటే అసలు విషయం చెప్పాల్సింది ఎవరు, అసలు విషయం బయట పెట్టాల్సింది ఎవరు, అసలు విషయాన్ని పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లాల్సింది ఎవరు? ప్రభుత్వాలే. దాని మీడియా ఏం చేయగలరు, మీరేం చేయగలరు, మేమేం చేయగలరు? ఐ థింక్ వరం గారు, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ టీటీడీ ఉందా లేదా, టీటీడీకి ఆ బాధ్యత ఉందా లేదా, టీటీడీ ఏం మాట్లాడుతుంది, టీటీడీ దగ్గర ఉన్న రికార్డ్స్ ఏంటి? ఇప్పుడు ఇంకొకటి నాకు వ్యక్తిగతంగా బాధ కలిగిన అంశం ఏంటంటే, దాదాపుగా లక్షల మంది భక్తులు ఉన్నారు. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోజు కూడా అక్కడ అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ప్రసాదాలు కానీ తయారు చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే సంవత్సరం మొత్తం మీద వందలు వేల కోట్లు మనం ఆ సంస్థ ద్వారా ఖర్చు చేస్తున్నాం. ఇంతవరకు క్వాలిటీ కంట్రోల్ కు సంబంధించిన ల్యాబ్ లేదు. అది ఎక్కడో గుజరాత్ లో ఎన్డీడీబీ వాళ్ళకు పంపిస్తే వాళ్ళు ఏదో చెప్తే నెలల తర్వాత మళ్ళీ మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం అన్న విషయం ఎందుకు ఐ థింక్ ఎంటైర్ టీటీడీ ఆపరేషన్స్ మీద కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి నాకు అనిపిస్తుంది. దీంట్లో కల్తీ జరిగిందా జరగలేదా, నెయ్యి కాదా, కొవ్వా, ఇవన్నీ కూడా వీ డోంట్ నో. మనం కాదు మాట్లాడాల్సింది, ఆయా సంస్థలు మాట్లాడాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడాలి, సీఎం గారు మాట్లాడుతున్నారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంది నిజం అనుకుని మనం ముందుకెళ్తున్నాం. నేను దాన్ని విభేదించట్లేదు. ఎందుకంటే హైయెస్ట్ అఫీషియల్స్ వాళ్ళు మాట్లాడిన తర్వాత, వాళ్ళు జరుగుతుందని చెప్తున్న తర్వాత న్యాచురల్ గా మనం ఏమంటాం, దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్ వాళ్ళని బాధ్యులు చేసి శిక్షించండి అందాం. అయిపోయింది. అది కూడా ప్రభుత్వం బాధ్యతే.
భక్తులు కోరుకునేది అదే, మీరు నేను కోరుకునేది కూడా అదే. నేను మాట్లాడుతుంది ఈ మొత్తం అసలు ఈ ఎపిసోడ్ లో జరుగుతున్న చర్చోపచర్చల మీద మాట్లాడుతున్నాను. ఈ చర్చల్లో ఎవరైనా కానీ, మీడియాలో కానీ, భక్తులు కానీ, పొలిటీషియన్స్ కానీ మాట్లాడేటప్పుడు అసలు మనం ఈ ప్రశ్నలు ఎవరిని అడుగుతున్నాం, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలి, ఇదంతా కూడా కోర్టు పర్యవేక్షణలో సిబిఐ చేస్తున్నారు కాబట్టి మనం అప్పుడు దాకా వెయిట్ చేయాలా, లేదా ఇంటీరియం గా కొన్ని రెజల్యూషన్స్ చేసుకుని టీటీడీ కానీ ప్రభుత్వం కానీ దీన్ని వెంటనే ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలా, మనం ఏం చేయాలి? ఓకే, రైట్ సార్. అన్నది ఐ థింక్ ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీబడి టు ఎక్స్ప్లెయిన్. నా కోరిక ఏంటంటే ఇది ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో నుంచి, మీడియా క్షేత్రంలో నుంచి దీన్ని కొద్దిగా స్లో చేస్తే డెఫినెట్ గా తులసిరెడ్డి గారు పెద్దలు అన్నట్టుగా స్వామివారి కీర్తి ప్రతిష్టలకి భంగం కలగకుండా భక్తులు